మౌన ధ్యానాన్ని గొప్ప సంకల్పంతో మొదలుపెట్టిన రామకృష్ణ గారికి మనం అందరం కంగ్రాచులేషన్ చెప్తాం. ఎనీ క్వశ్చన్స్ గురించి? నోటి ద్వారా మాట్లాడితే దాన్ని మాట అంటాం. నోటి ద్వారా చేసే వాక్కుని మాట అంటాం. నోరును వాడకపోతే మౌనం. అది నిశ్శబ్దంగా ఉండడం, నోరును నిశ్శబ్దంగా ఉంచడం, దట్ ఈజ్ సైలెన్స్. నోటిలో ఉన్న సైలెన్స్ అది. మనం మాట్లాడట్లేదు కానీ ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, రకరకాల, అంటే అంతరంగంగా మౌనంగా లేమని అర్థం. మన ఆలోచనలు కదులుతూ ఉన్నాయి, ఏదైనా కావచ్చు, దేని గురించైనా కావచ్చు. అంతరంగంలో భావాలు, ఆలోచనలు ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. సో ఆ అంతరంగంలో కూడా ఆలోచనలు లేనట్టయితే అది అంతర్మౌనం అంటాం. బాహ్య మౌనం, అంతర్మౌనం. బాహ్య మౌనం అంటే నోటి ద్వారా, నోరును కట్టడి చేయడం ద్వారా బాహ్యంగా మౌనంగా ఉంటాం. అంతర్మౌనం అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండడం, అలానే కట్టుబడిపోయి ఉండకుండా శూన్య స్థితిలో ఉండడం, చైతన్య స్థితిలో ఉండడం, ఎరుక స్థితిలో ఉండడం, అవేర్నెస్లో ఉండడం. అక్కడ ఏ ఒక్క ప్రిన్సిపల్స్ కానీ, ఏ సిద్ధాంతానికి కానీ, ఏ భావజాలానికి కానీ కట్టుబడిపోయి కండిషన్ అయిపోయి ఉండం. జ్ఞానం ఉంటుంది కానీ దానికి డిటాచ్డ్గా ఉంటాం. లోపల అన్నింటికి కూడా డిటాచ్డ్గా, దేనికి అంటకుండా ఉన్నటువంటి స్థితి అంతర్మౌనం. సో అలా ఉన్నప్పుడు మన మనసు అనేది పూర్తిగా శూన్య స్థితిలో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు మనలోకి శక్తి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణశక్తి యొక్క ప్రవాహం పెరుగుతుంది. ఆ ప్రాణశక్తి యొక్క ప్రవాహం వల్ల ట్రాన్స్ స్టేట్ ఏర్పడుతుంది మనలో. అంటే ఈ స్థితి నుండి మరొక అలౌకిక స్థితిలోకి మనం వెళ్తాం. ఇప్పుడు ఈ పంచేంద్రియాలతో మనం గ్రహిస్తున్నాం, అన్ని కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, ఈ స్కిన్తో ఇది గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, ఎలా ఉందని తెలుసుకుంటున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, నాలుకతో రుచి చూస్తున్నాం. ఈ 5 ఇంద్రియాలను మనం వాడుతున్నాం ఈ శరీరంతో. ఈ ప్రపంచంలో ఉన్న దేనైనా మనం గుర్తించాలన్నా, తెలుసుకోవాలన్నా మనకున్న ఇంద్రియాలు 5. ఈ 5 ఇంద్రియాల ద్వారానే మనకు సమాచారం వస్తుంది. ఆ తయారు చేసుకున్న సమాచారమే మన మనసు, మన మెమరీ. చిన్న పిల్లవాడు ఉంటాడు, బేబీ అప్పుడే పుట్టింది. ఆ బేబీకి మనసు ఉంటుందా? ఉండదు. ఏ పదాలు తెలియదు. అమ్మ అంటే తెలియదు, నాన్న అంటే తెలియదు, అసలు ఏ పదం తెలియదు, ఏ శబ్దం విని ఉండలేదు. బేబీకి ఏం తెలుసు? ఆ తల్లి వచ్చి ముట్టుకోగానే ఇది వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఆ తల్లి యొక్క స్పర్శ హాయిగా ఉందా, ఇష్టంగా ఉందా, కష్టం, ఎలా, ఆ సెన్స్, ఆ స్పర్శ ద్వారా అది ఎలా ఉందో గుర్తుపడుతుంది. ఆ స్పర్శ బాగుందనుకో మళ్ళీ కావాలనిపిస్తూ ఉంటుంది ఆ బేబీకి. ఆ స్పర్శ దూరం అయిందనుకో ఆ బేబీ ఏడుస్తూ ఉంటుంది. అంటే మమ్మీ రాగానే మళ్ళీ ఆ టచ్ తోటి ఆ బేబీ బాగా హ్యాపీగా ఉంటుంది. అంటే ఆ పుట్టిన బేబీకి ఏం తెలుసు? ఏ అమ్మ అంటే తెలియదు, నాన్న అంటే తెలియదు, ఇల్లు ఏమీ తెలియదు. మనం నేర్చుకున్న ఏ పదాలు, ఏ జ్ఞాపక శక్తి, ఏ మెమరీ, ఏ మనస్సు ఆ బేబీలో లేదు. మనం మెల్లిమెల్లిగా అన్నీ నేర్పిస్తూ ఉంటాం. కొంచెం 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 మైండ్ని డెవలప్ చేస్తాం. మైండ్ అంటే మనం నేర్చుకున్నది. సో అది పెద్ద ఇంత కొండకి కూర్చుంటుంది. ఇప్పుడు ఆ కొండకి కూర్చున్న మనసుని, ఆ భావజాలాన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి మనం ధ్యానం చేస్తున్నాం. అంటే ఒక స్టేట్మెంట్ విన్నాను నేను, అంటిల్ అండ్ అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. అంటే మనం చిన్న పిల్లల్లాగా, పుట్టిన చిన్న పిల్లల లాంటి స్థితిలోకి వెళ్తే తప్ప వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. అంటే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించలేము. మరి దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ అస్. దేవుని రాజ్యం మన లోపలనే ఉంది. కృష్ణుడు ఈ సమస్త దేవుని రాజ్యాన్ని, సమస్త సృష్టిని యశోదకి తన నోట్లోనే చూపిస్తాడు. బలరాముడు
అమ్మ తమ్ముడు మన్ను తింటున్నాడని కృష్ణుడి మీద కంప్లైంట్ ఇస్తే ఆ చిన్ని కృష్ణుడు నోరు తెలిసినప్పుడు యశోదకి సమస్త సృష్టిని సమస్త బ్రహ్మాండాన్ని తన నోటిలోనే చూపిస్తాడు. అంటే అంత మనలోనే ఉంది. ఇది కృష్ణుడు చూపించింది, అది జీసస్ క్రైస్ట్ చెప్పింది. దేవుని రాజ్యం నీలోనే ఉందన్నాడు. మరి మనలో ఉన్న ఆ దేవుని రాజ్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాం? అంటిల్ అండ్ అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్. మన శరీరాలు పెరిగినాయి, మన మనస్సు, మెమరీ, జ్ఞాపకాలు కూడా అన్నీ పెరిగిపోయినాయి. అవి మనకు గోడల్లాగా తయారైపోయినాయి. మన లోపలికి మనకు వెళ్ళకుండా మనం నిర్మించుకున్న సిద్ధాంతాలు, మన ఎథిక్స్, మన వాల్యూస్, మన జడ్జిమెంట్, మనం తయారు చేసుకున్న భావజాలమే మన పాలిట పెద్ద బరువై ఉంది. అదే మనసు. ఇది ఇలా ఉండాలి, ఇది అలా ఉండాలి, ఇది ఇలా ఉండకూడదు, నేను హిందువు, నేను క్రిస్టియన్, నేను ముస్లిం, నేను ఆడ, నేను మగ, నేను డాక్టర్, నేను ఇంజనీర్, నేను లాయర్, ఇవన్నీ ఏవేవో అన్నీ తయారు చేసుకున్నాం. అన్ని కాన్సెప్ట్స్ని తయారు చేసుకున్నాం. వాళ్ళవి విన్నాం, వీళ్ళవి విన్నాం. ఈ ఐడెంటిటీలో ఇరుక్కపోయినాం. మనకు ఏ ఐడెంటిటీ లేదు నిజానికి. ఆ పుట్టిన బేబీకి ఏ ఐడెంటిటీ ఉంటుంది? ఆ పుట్టిన బేబీకి తెలుసా నేను మనిషి అని? తెలియదు. దాని జంతువు అని తెలుసు. అసలు దీనికి ఏమీ తెలియదు. జస్ట్ ఏ పదజాలం లేనటువంటి ఒక ప్యూర్ కాన్షియస్నెస్. సో ఆ ప్యూర్ కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళడానికి మళ్ళీ మనం ఇంత కష్టపడుతున్నాం. ధ్యానం అని, యోగా అని, ఇంతమంది గురువులు, గుళ్ళు, గోపురాలు, యజ్ఞాలు, ఏమేమో చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. సో మళ్ళీ చిన్నపిల్లలాగా మారడానికి పుట్టుకతోటి బై డిఫాల్ట్ వీఆర్ ఆల్ గాడ్స్. పుట్టుకతో మనం అంతా శూన్యులమే, ఖాళీయే. కానీ ఈ నింపుకున్నదాన్నంతా తగ్గించుకోవడానికి, దాని మీద నియంత్రణ తెచ్చుకోవడానికి మనం ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాం. అదే ధ్యానం. సో ఎప్పుడైతే అది ఎంప్టీ అవుతుందో మనము ఎరుకతో అనేక అలౌకిక విషయాలను కూడా తెలుసుకుంటాం. చిన్నపిల్లోడికి దేవుడు కనిపించినా, ఇంకెవరైనా మాస్టర్స్ కనిపించినా వాళ్ళకు దేవుళ్ళు మాస్టర్లు అని తెలియదు. ఆ చిన్నపిల్లలు ఎవరితోటో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా మందిలో ఆ ఇన్నర్ సెన్స్ ఉంటుంది, థర్డ్ ఐ ఉంటుంది, యాక్టివేషన్ అయ్యే ఉంటుంది బై బర్త్. సో వాళ్ళు ఏంజల్స్తో ఇంకా హయ్యర్ మాస్టర్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు చాలామంది చిన్నప్పుడు. ఎందుకంటే బై బర్త్ వాళ్ళు ప్యూర్గానే ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళు దేవుళ్ళు, మాస్టర్స్, ఇది ఒక స్పిరిచువల్ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం అనే విషయం ఆ చిన్నపిల్ల వాళ్ళకి తెలియదు. అవి ఏవో డ్రీమ్స్ అనుకుంటాడు, వాడు కళలు అనుకుంటాడు, ఏవో కనబడుతుంది బొమ్మలు అలా అనుకుంటాడు. కానీ మనం ధ్యానంలో ఎరుకతో, అవేర్నెస్తో ఆ స్థితిలోకి వెళ్ళి మనకు తెలియని విషయాలను తెలుసుకుంటా ఉంటాం. తెలియని విషయాల్ని తెలుసుకోవడానికి ఎరుకతో చేసే ప్రయాణం ధ్యానం. ఆ ధ్యాన స్థితి ఏర్పడడానికి ఈ మౌనం అనేది బాగా యూజ్ అవుతుంది. బాహ్య మౌనము, అంతర్మౌనం. బాహ్యంగా మౌనంగా ఉండడం వల్ల శక్తి మనలో పెరుగుతుంది. అన్నెసరిగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఎనర్జీ అంతా వృధా అవుతుంది. అసలు మాటలే దండగా. మనం మాట్లాడుతున్నామంటేనే చాలా డీవియేట్ అయిపోయినా అర్థం. మాటలే దండగా. అవసరం అందం మాట్లాడుకోవాలి, చాలా తక్కువ మాట్లాడుకోవాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎనర్జీ సేవ్ అవుతుంది. ఆ స్థితిలోకి వెళ్ళడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మైండ్ బరువు కూడా తగ్గుతుంది. ఏది పడుతుంది ఎక్కించుకున్నాం అనుకోండి, మనసు ఇంకా ఆ మెమరీ పెరిగిపోయి ధ్యాన స్థితిలోకి వెళ్ళడం కష్టమవుతుంది. 100 పుస్తకాలు చదివారు కానీ అనుభవ జ్ఞానం లేదు. అంత నింపుకున్నారు. 1000 పుస్తకాలు చదివారు, వేదాలు, ఉపనిషత్తులు, పాటలు, పద్యాలు, స్తోత్రాలు, జపాలు అన్నీ నింపుకున్నారు అనుకోండి. ఇన్ఫర్మేషన్ నింపుకుంటే ఏమవుతుంది? మనసు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. కన్ఫ్యూజ్డ్ మైండ్ ఏర్పడుతుంది, ఇంటెలెక్చువల్ మైండ్ ఏర్పడుతుంది. ప్యూర్ మైండ్ ఉండదు. ప్యూర్ మైండ్కి వర్డ్స్కి సంబంధం లేదు. ప్యూర్ మైండ్కి స్తోత్రాలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలతోటి సంబంధం లేదు. ప్యూర్ మైండ్ ఈజ్ ఎంప్టీ మైండ్, శూన్యంగా ఉన్న మైండ్. మీరు మనం దేవుళ్ళము అని తెలుసుకోవడానికి భగవద్గీత, ఖురాన్, ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ ఏం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మేక్ ద మైండ్ ఎంప్టీ. ఆ జీరో స్టేట్లోకి వెళ్తే ఈ సృష్టిని మనం రీసెర్చ్ చేయొచ్చు. అట్లా ఎంతోమంది నిరక్షరాక్షులు కూడా
చాలా గొప్ప దైవాలుగా, ఆధ్యాత్మికవేత్తలుగా మారారు. మనకు తెలిసిన ఒక సాధారణ వ్యక్తి రమణ మహర్షి. ఆయన ఏం చదవలేదు, ఇదంతా అనవసరం, ఇదంతా వేస్ట్ అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో దాన్ని వెంటనే ఆచరించాడు. ఆయన చిన్న బుడ్డగోసి పెట్టుకొని ఉన్నాడు, మౌనంలో ఉన్నాడు. మరి అలాంటి మహామౌనంలో ఉన్న వ్యక్తి దగ్గరికి మహా పండితులు, సైంటిస్టులు, బహుభాషా కోవిదులు, పొలిటీషియన్స్, ఎంతోమంది మేధావులు అనుకున్న వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రశ్నలు కానీ లేదా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి రకరకాల ఉద్దేశాలతో వచ్చేవాళ్ళు. అంటే మౌనానికి ఉన్న శక్తి అది, ఆధ్యాత్మిక జ్ఞానానికి ఉన్న శక్తి అది. సో ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు మాటలు అవసరం లేదు, వైబ్రేషన్ ద్వారానే జరిగిపోతాయి, టెలిపతిక్గా జరిగిపోతుంది. ఎదుటి వ్యక్తికి అలా యొక్క ప్రసరణ జరిగిపోతుంది. అది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనమాట. అంటే చాలామంది గొప్ప గొప్ప ఋషులు, యోగులు, మహానుభావులు మ్యాక్సిమం స్పిరిచువల్ వర్క్ సైలెన్స్లోనే చేస్తారు. ఇప్పుడు మనకు బాబాజీ ఇక్కడ కనబడుతున్నాడా? ఏదైనా స్పీచ్లు ఇస్తున్నాడా? ఏదైనా బుక్ చదువుతున్నాడా? మరి ఆయన ఎంత వర్క్ చేస్తున్నాడు? మీరు అందరూ శివుని మొక్కుతూ ఉంటారు, లేదా ఆదిపరాశక్తిని మొక్కుతూ ఉంటారు. వాళ్ళందరూ మన ముందు ఉన్నారా? మాట్లాడుతున్నారా? క్లాసులు తీసుకుంటున్నారా? ప్రవచనాలు చెప్తున్నారా? వాళ్ళు ఎంతో వర్క్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ లైట్ వర్క్. బుద్ధుడు ఇప్పుడు మన ముందు ఉన్నాడా? ఎంతో లైట్ వర్క్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడా? సో మనం మౌనం ఆవహించే కొలది, మనలో శూన్యం ఆవహించే కొలది దైవత్వానికి బాగా దగ్గరగా వస్తాం. మనం ఎవరైతే దైవాలు అంటున్నామో వాళ్ళతో డైరెక్ట్ అనుసంధానం ఏర్పడుతుంది. విశ్వజ్ఞానం డైరెక్ట్ తెలిసిపోతుంది. మౌన స్థితిలో, శూన్య స్థితిలో మనం ఎవరైతే చరిత్రకారులు, మహానుభావులు, యోగులు, ఋషులు, దేవులు అని గొప్పగా పురాణాలు, కథల్లో విన్నామో వాళ్ళతో మనకి డైరెక్ట్గా అనుసంధానం ఏర్పడుతుంది. వాళ్ళ లైట్ లాంగ్వేజ్, కాంతి భాష, కాంతి స్థితులు, అవన్నిటితో డైరెక్ట్గా మనకు అనుసంధానం ఏర్పడి మనలో కూడా చాలా ఎక్కువగా మౌన స్థితి ఏర్పడుతుంది. అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు అనే స్థితి ఏర్పడుతుంది. సో మౌనం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది, మనలో శక్తి జ్ఞానం పెరిగే కొద్దీ మౌనం పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాం. మౌనం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం, అలౌకిక జ్ఞానం. అవి రెండు పెరిగే కొద్దీ ఇంకా మౌనం పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మౌన సాధన చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మన పత్తిసారి కూడా ఒక 1 year అంతా పూర్తిగా మౌనంగా ఉన్నారు. మెహర్ బాబా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన 40 years మౌనంలో ఉన్నాడు. అయితే ఈ మౌన సాధన ఎవరికి అవసరం అంటే, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో బాగా లోతుల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, సత్యం కావాలనుకుంటున్నారో, అనుభవపూర్వకంగా నేను సత్యాలను తెలుసుకోవాలి అన్న వాళ్ళకి మౌన సాధన బాగా ఉపయోగపడుతుంది. రొటీన్గా నా భౌతిక పనులు నాకున్నాయి, నా భౌతికమైన కోరికలు నాకున్నాయి, ఏదో కొద్దిగా ధ్యానం చేసి ప్రశాంతం పొందాం అనుకున్న వాళ్ళకి అది ముఖ్యం కాదు. వాళ్ళ ఇష్టమైన పనులు వాళ్ళు చేసుకుంటూ, నోటి ద్వారా, శరీరం ద్వారా చేసుకుంటూ, కాస్త ధ్యానం చేసుకుంటూ వాళ్ళకి ప్రశాంతత లభిస్తుంది. కానీ ఖచ్చితంగా నాకు అనుభవపూర్వకమైన సత్యాలు కావాలి. ఎవరైతే సత్య శోధకులుగా ఉందామనుకుంటారో, సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుందాం అనుకుంటారో వాళ్ళకి మౌన సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది. సాధారణ వ్యక్తులకు కూడా మౌన సాధన చాలా ఉపయోగపడుతుంది. శక్తి పెరుగుతుంది కాబట్టి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సరైన బుద్ధి వికసిస్తుంది. మౌనంలో చక్కటి ఆలోచనలు వస్తాయి, సరైన ఆలోచనలు వస్తాయి, విశ్లేషణ పెరుగుతుంది. ఒక ప్రాబ్లం వస్తే ఇది ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేటువంటి ఆన్సర్స్ మనకు మౌనంలోనే చక్కగా దొరుకుతాయి. మౌనంతో గొడవలు కావు, మౌనంగా ఉంటే గొడవలు కావు. సమస్యలన్నీ, ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటి కూడా మెయిన్ రీజన్ అందరూ మాట్లాడుతూ ఉండడం, ఏం తెలియకుండానే ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం. మాటల వల్లనే సమస్య. ఎక్కడైతే మాట ఉండదో సమస్యలు ఎలా మొదలవుతాయి? కావు. అన్ని సమస్యలకు మూల కారణం అన్నెసరీ మాటలు. సో ధ్యానం పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ మనం మౌన స్వరూపులం అవుతాము. మౌనమే మన అంతిమ లక్ష్యం. ప్రతి ఆత్మ కూడా అల్టిమేట్గా ఒక మహా మౌన స్థితిలోకి వెళ్ళిపోతుంది.
ఆ మహామౌన స్థితిలోనే, ఆ కాంతి స్థితిలోనే తను ఉన్న స్థితిని బట్టి తను చేసే పనులన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. అందరికీ బెనిఫిట్ ఉంటుంది మౌనం వల్ల. ఎవరి స్థాయిలో వాళ్ళకు, వాళ్ళు ఉన్న స్థితి నుండి కాస్త ఉన్నత స్థితికి వెళ్తారు మౌనాన్ని పాటిస్తూ ఉంటే. సో మౌనం అద్భుతం. థ్యాంక్ యూ. మనలో ప్యూరిటీ ఉంటే, ఆ తపన ఉంటే మాస్టర్స్ అందరు కనిపిస్తారు, మాట్లాడతారు. వాళ్ళు మనకి ఎంతో మార్గదర్శకత్వం చూపిస్తారు. ఈరోజు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి. ఇక్కడికి రాకముందు నా తలలో 1000 రకాల ఆలోచనలు, ఎన్నో పనులు చేసి అలా వచ్చాను. అసలు కూర్చోగానే హై ఎనర్జీస్, ఇక్కడ తలపైన బ్రహ్మరంధ్రం చుట్టూ చాలా హై ఎనర్జీ వైబ్రేషన్స్ని ఫీల్ అయ్యాను. సో వెంటనే శూన్యస్థితికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే సద్గురు సదానంద యోగి గారు కనిపించి తన సందేశం ఇచ్చారు. డూ ఆర్ డై అన్నారు. పత్రిజీ చేశారు నేను చెప్పింది, మీరందరూ ఎంతవరకు చేస్తున్నారు, ఇప్పుడు మీ సమయం ఆసన్నమైంది, దానిని నిరూపించుకోవాల్సి ఉంది అని చెప్పారు. సో డూ ఆర్ డై అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటంటే సాధన, ఆచరణ. సాధన చేస్తున్నాం మనం, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఆల్రెడీ చేస్తున్నాం. కానీ ఆ సాధనలో తెలుసుకున్న విషయాలని ఆచరణలో పెట్టట్లేదు. ఆచరణలో పెడితే అప్పుడు గురువుల కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి. మనకి ఆ అర్హత లేకపోయినా వాళ్ళు కనబడతారు, మాట్లాడతారు, వాళ్ళ సందేశాలన్నీ ఇస్తారు. సో మన ఆచరణలో మనం వెనుకబడిపోతున్నాం. అది చెప్పారు, ఆచరించాలి. మీరు ఏదైతే సాధనలు తెలుసుకుంటారో అది ఆచరించండి. ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఫస్ట్ మెడిటేషన్లో రాగానే ఏం తెలుసుకున్నాం? శాకాహారం, అమృతాహారం, అహింసని మనం అహింసో పరమధర్మ అని తెలుసుకున్నాం. మాంసాహారం మానేసాము, శాకాహారం తీసుకుంటున్నాము, శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, మనకు తెలిసిన విషయాలందరికీ చెప్తున్నాం. ఇప్పుడు సాధన కూడా చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంకా సాధనని ఎక్కువ పెంచుకోవాల్సిన సమయం వచ్చింది. సో పొద్దున సాయంత్రం గంట చేసేది 2 గంటలకి ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పారు. తర్వాత శాకాహారం నుంచి నెక్స్ట్ ఏంటి? మితాహారంలోకి మారాలి. అంటే అందరికీ తెలుసు శాకాహారం నుంచి మితాహారం, మితాహారం నుంచి ద్రవాహారం, ఫలాహారం, శ్వాసాహారం. కానీ అందరికీ ఈ జ్ఞానం తెలుసు కానీ ఆచరించట్లేదు, అక్కడ పోతుంది. మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్ ఉంటాయి, థియరీ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ 2 ఉంటాయి. థియరీలో పాస్ అయినంత మాత్రాన సరిపోదు, మనం ప్రాక్టికల్స్లో కూడా పాస్ అవ్వాలి. థియరీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి అద్భుతమైన థియరీ తెలుసు, జ్ఞానం అందరికీ తెలుసు, కానీ ఆచరణలో లోపం అవుతుంది. సో నెక్స్ట్ మనం సాధనని ఇంక్రీజ్ చేసుకుంటూ మితాహారం వైపు అడుగులు వేస్తూ ఉంటే మనం ఎంత ప్యూర్గా ఉంటే మీ అందరికి కూడా అందరు మాస్టర్స్ దర్శనం కలుగుద్ది, వాళ్ళ సందేశాలు మీరు డైరెక్ట్గా తీసుకోగలుగుతారు. ఫస్ట్ వైబ్రేషన్స్ వస్తాయి మనకి. వైబ్రేషన్స్ వచ్చి స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి వాళ్ళ రూపం కనిపిస్తుంది. అంటే మనం ఎవరు అనేది ఐడెంటిఫై చేయలేం కదా. ఇప్పుడు శివుడు అంటే మనం ఏదైతే ఊహించుకున్నామో ఆ రకంగా శివుడు కనిపిస్తాడు, కానీ యాక్చువల్గా అలా ఉండరు. శివ మాస్టర్ అంటే ఒక కాంతి శరీరం. సో ఆ కాంతిని మనం చూడలేం కదా. చూడాలంటే మనకి ఆ సరిపోయినంత ఎనర్జీ లెవెల్స్ మనలో ఉండాలి, ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భౌతిక జీవితంలో చూస్తే బ్యాక్టీరియా, వైరస్ని మనం ఈ కళ్ళ ద్వారా చూడలేం, మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తేనే కనిపిస్తుంది. అలాంటి బ్యాక్టీరియా, వైరసే మనం చూడలేము. శివుని మనం చూడగలుగుతామా? ఈ కన్నుతో చూడలేము. మనం ఆ హై ఎనర్జీస్కి రీచ్ అయినప్పుడు, లేదంటే మనలో ఆ ప్యూరిటీ ఉన్నప్పుడు మాస్టర్స్ కనిపిస్తారు. ఏ రకంగా మనం గుర్తుపడతామో మొదటగా ఆ రకంగా కనిపిస్తారు. తర్వాత స్లోగా వాసన ద్వారా కావచ్చు, కాంతి తరంగాల ద్వారా కావచ్చు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్టికులర్ కాంతి శరీరాలు ఉంటాయి, ఆ కాంతి శరీర ద్వారా కనిపిస్తారు. లేదు అంటే కొన్నిసార్లు మనకి వాయిస్ ద్వారా మెసేజెస్ ఇవ్వడం, లేదంటే మనకి ఇన్నర్గానే ఒక ఆన్సర్ తెలిసిపోతూ ఉండడం, అలా అందరూ మనకు కనిపించి వాళ్ళ సందేశాలు ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. बुद्धं शरणं गच्छामि
दीन दयाला है प्रतिपाला, आप कृपा के हैं सागर। पत्थर भी पारस बन जाते आपके चरणों को छूकर। दया धर्म करुणा का वास है आपके मन में स्वामी।